నమస్కారం సి న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు తేజస్వి ముందుగా ముఖ్యాంశాలు నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన లోకేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపిన పలువురు అధికారులు విద్యార్థుల పెండింగ్ బకాయిలపై గర్జించిన విద్యార్థి లోకం నగరాన్ని దిగ్బంధిస్తూ వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు అర్చకుల సమస్యలను పరిష్కరించాలన్న ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వినూత్న ర్యాలీ చేపట్టిన అర్చకులు ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా లోకేష్ కుమార్ పదవి బాధ్యతలు చేపట్టారు. గత కలెక్టర్ ఇలంబర్ది సమక్షంలో లోకేష్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు నూతన కలెక్టర్ కు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో సాయంత్రం కొత్త కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నారు. పెండింగ్ లో ఉన్న పలు ఫైల్స్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు జేసీ బాబురావు రెవెన్యూ అధికారులు కలిసి కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేసిన గత కలెక్టర్ ఇలంబర్ది బదిలీపై హైదరాబాద్ వెళ్లారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను చెల్లించాలని కోరుతూ ఖమ్మంలో విద్యార్థులు గర్జించారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు కలెక్టరేట్ కు చేరుకున్నారు. విద్యార్థులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వామపక్ష నాయకులు ధ్వజమెత్తారు. నగరాన్ని నిర్బంధిస్తూ పలు ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు కలెక్టరేట్కు చేరుకున్నారు. నగర రోడ్ల వెంట ఎక్కడ చూసినా విద్యార్థి లోకమే దర్శనమిచ్చింది. విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు తమకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వామపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్ర కీలకమని, అలాంటి విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భాగం హేమంతరావు ధ్వజమెత్తారు.
అన్ని ప్రైవేట్ కళాశాలలు టీఆర్ఎస్ నేతలు కావాలనే ఉద్దేశంతోనే మిగతా కళాశాలలకు బకాయిలు చెల్లించడం లేదని పోటు రంగారావు మండిపడ్డారు. విద్యార్థులను ఉత్తేజపరిచే విధంగా పోటు రంగారావు, పోతినేని సుదర్శన్లు ప్రభుత్వంపై సెటర్లు వేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. భారీగా తరలి వచ్చిన విద్యార్థులతో కలెక్టరేట్తో పాటు నగరంలోని పలు ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఆలోచించినట్టుగా ఇవాళ మన విద్యాలయాలన్నింటినీ కూడా దెబ్బగొట్టాలని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. గత సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ రాలే, గత సంవత్సరం స్కాలర్షిప్ రాలే, అదేవిధంగా ఈ సంవత్సరం అప్లై చేసుకోవడానికి కూడా తేదీ రాలే. ఇంతకుముందే చెప్పినట్టుగా యాదాద్రికి 100 కోట్లు, వేములవాడ రాజన్నకు 100 కోట్లు, లేదా ఆయన పక్కన ఉన్నటువంటి ఎర్రవల్లి ఊరికి 100 కోట్లు. కానీ కడుపు మండుతున్న మన విద్యార్థులకు మాత్రం స్కాలర్షిప్ ని ముఖ్యమంత్రి అనేటువంటి విద్యార్థి లోకం మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందుకే ఇవాళ మనం ఖమ్మం పట్టణంలో బజార్లలో కదం దొక్కింది. మనం కోరేది స్కాలర్షిప్లు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం, మన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి దానికోసం ఉద్యమిస్తా ఉన్నాం. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఇవాళ మొత్తం కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇవాళ వేలాది మంది కదిలొచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యార్థులు కదులుతూ ఉన్నారు. రోడ్లు ఎక్కాల. తెలంగాణ కోసం అయితే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎట్లయితే లొల్లి పెట్టామో, స్కాలర్షిప్లు వచ్చేదాకా కేసీఆర్ కి నిద్ర పట్టనీయకుండా, కేసీఆర్ నిద్రపోకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని అనిపిస్తుంది. కేసీఆర్ కి ఒక విషయం అర్థమవుతుంది. చరిత్రలో ఎవరితోని పెట్టుకున్నవాడైనా మనుగడ సాగించగలిగాడు, కానీ విద్యార్థులతో పెట్టుకున్నవాడు, కమ్యూనిస్టు పార్టీలతో పెట్టుకున్నవాడు ఎవడు మనుగడ సాగించలేదు. కేసీఆర్ నీకు కూడా అదే గది పడుతుంది. ఆనాడు విద్యార్థులను ఉపయోగించుకున్నావు. విద్యార్థులంటే ఈ దేశ భవిష్యత్ అన్నావు. విద్యార్థులంటే ఈ రాష్ట్రం బంగారం చేసేటటువంటి మాణిక్యాలన్నావు. కానీ ఈరోజు అదే విద్యార్థుల్ని వీళ్ళేదో పిల్లకాయలు పిచ్చి మాటలు మాట్లాడతారు, వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కేసీఆర్ ఈ రోజున ఏరు దాటిన దాకా ఓడమల్లయ్య అని, ఏరు దాటిన తర్వాత పోరా బోడి మల్లయ్య అన్నట్టుగా ఈరోజు కేసీఆర్ అనుసరించేటటువంటి వైఖరి ఉంది. అందుకే విద్యార్థి సోదరులారా, మనమందరము ఆలోచించాలి. ఈ ఉద్యమాన్ని ఫీజు రీఎంబర్స్మెంట్ సాధించుకునేదాకా, స్కాలర్షిప్లు సాధించుకునేదాకా వదిలిపెట్టేది లేదు. మీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐ పార్టీలు మీకు అండగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ని సాధించుకోవాలి. ఇవాళ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కూడా విద్యార్థుల ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. 1000 మంది విద్యార్థులు తమ రక్త తర్పణ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ విడుదల చేయకుండా ఇవాళ విద్యార్థుల్ని తీవ్రమైనటువంటి వేదనకు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ 5,000 కోట్ల రూపాయలు 2013-14, 2014-15 ఈ 2 సంవత్సరాల ఫీజు రీఎంబర్స్మెంట్ బాకీలు ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేదు. ఇవాళ బడ్జెట్ లో కూడా కేటాయింపులు చేయకుండా ఈ ప్రభుత్వం విద్యారంగం పట్ల, విద్యార్థుల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తా ఉంది. ఒకవైపు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ అని చెప్పి ఇవాళ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజులు కూడా విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం మొత్తం విద్యారంగాన్ని మొత్తం కూడా దివాదీసేదాని కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఖమ్మం నగరానికి చెందిన ఓ మైనర్ గిరిజన బాలికను 2 రోజులుగా స్కార్పియో వాహనంలో 6 వ్యక్తులు అత్యాచారం చేయడం జిల్లాలో సంచలనం సృష్టించింది. బాలికను వైద్య పరీక్షల కోసం పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇందిరానగర్కు చెందిన ఓ గిరిజన బాలికను 2 రోజుల క్రితం 6 వ్యక్తులు స్కార్పియో వాహనంలో నగర పరిసర ప్రాంతాల్లో తిప్పుతూ అత్యాచారం చేశారు. అనంతరం బాలికను కొణిజర్ల ప్రాంతంలో దించి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అత్యాచారానికి పాల్పడ్డ 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు ఆసుపత్రికి వచ్చి బాలిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలికకు న్యాయం చేయాలన్నారు. మహిళల కోసం నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా రక్షణ లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మన ఖమ్మం పట్టణం ఇందిరానగర్కి సంబంధించినటువంటి సరిత 9th క్లాస్ చదువుతుంది. తను మైనర్ బాలిక. ఒక 3 యువకులు వచ్చి ఆ అమ్మాయికి థమ్సప్లో అంటే మత్తు పానీయం కలిపి ఆమెకు తాగించడం జరిగింది. ఆ అమ్మాయి స్ప్రో లేకోకుండా ఉంటే తను తీసుకెళ్లి కొణిజర్ల ఆ ప్రాంతాలలో ఆ అమ్మాయిని శనివారం నుండి నిన్న సాయంత్రం వరకు ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిపారు. అత్యాచారం జరిపి ఆ అమ్మాయిని రోడ్డు మీద వదిలేయడం జరిగింది. అప్పుడు ఆ అమ్మాయి రోడ్డు మీద ఉంటే అక్కడ దారిలో పోయేటువంటి వాళ్ళు ఇక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో రాత్రిపూట నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ అమ్మాయిని జాయిన్ చేయడం జరిగింది. ఈరోజు మహిళా సంఘంగా మేము వచ్చి ఆ అమ్మాయిని సమాచారం తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా వివరణలు చెప్పింది. నాకు తెలియదు ఈ విధంగా జరిగిందనేసి ఆ అమ్మాయి పైన ఇలా అత్యాచారం చేశారని కూడా సరిత చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక మైనర్ బాలిక పైన 3 అత్యాచారం చేయాలంటే ఇది చాలా క్రూరమైనటువంటి విషయం. ఎన్నో పోరాటాలు చేస్తున్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో కూడా ఈ దారుణమైనటువంటి విషయాలు ఇలాంటి ఘటనలు పదే జరుగుతూ ఉన్నాయి. ఈ కారణంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, చట్టాలు కానివ్వండి నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. ఈ చట్టాలలో లోపాలు ఉండటం వల్లనే ఈ పురుషాహంకారంతో చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరుపుతూ ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ ఎస్టీ సెల్ నాయకులు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. గిరిజన మహిళలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వం స్పందించాలని, బాలికపై అత్యాచారానికి పాల్పడిన మృగాలకు ఉరిశిక్ష విధించాలని ఎస్టీ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానం వల్ల ఖమ్మం జిల్లాలో జరుగుతున్న గిరిజన యువతిపై మన జరిగిన ఖమ్మం ఇందిరానగర్ కాలనీలో ఓ యువతిపై దారుణంగా అతి పిశాచికంగా మానవత్వం లేకుండా 6 యువకులు స్కార్పియోలో తీసుకెళ్లి 2 రోజులు కుంజల పరిసర ప్రాంతాల్లో దారుణంగా అత్యాచారం జరిపినారు. అటువంటి విషయంలో పోలీసు వారు కూడా నిర్లక్ష్య వైఖరిగా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా శాంతి భద్రత విషయంలో కూడా విఫలమయ్యారు. వాళ్ళ మీద నిర్భయ చట్టం కింద వెంటనే ఉరి తీయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నియోజకవర్గ ఎస్టీ సెల్ చైర్మన్ బాణు లాల్ సింగ్ డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎస్టీ పార్టీ తరఫున. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి నేరాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వారిపై కూడా పోలీసు వారు ప్రభుత్వం వెంటనే స్పందించి గార్ల మండలంలో మొన్న కొత్తగూడెం, అశోపురం అటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మండల ప్రాంతాల్లో కూడా మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారాలని కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కుమింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని విధాలుగా శాంతి భద్రత విషయంలో చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వం అర్చకులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని సమ్మె చేస్తున్న అర్చకులకు ఎంపీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాల్వడ్డులోని ఆలయం నుంచి అర్చకులు వినూత్న ప్రదర్శన చేపట్టారు. మొకాళ్లపై నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీలో గంటలు ముగించుకుంటూ అర్చకులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ మయూరి సెంటర్, జెడ్పీ సెంటర్, కలెక్టరేట్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్లోని జలాంజనేయ స్వామి ఆలయం వరకు సాగింది. అనంతరం సభను ఏర్పాటు చేశారు. అర్చకులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంఘీభావం తెలిపారు. గతంలో అర్చకులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, అందుకు తమ వంతు బాధ్యతగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. చాలీచాలని వేతనాలతో వారి కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అర్చక సంఘ ప్రతినిధులతో పాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆ దేవాలయానికి ప్రాతినిధ్యం ధర్మకర్తల మండళ్ళు, చైర్మన్లు, భక్త బృందం సభ్యులు అంతా కూడా మద్దతుగా సుమారు ఒక 200 మంది పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, ఉదాహరణకు మన మాధవరావు గారు కోర్టులో ఎన్ని పనులు ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఇక్కడ దాకా మన వెన్నంటి వచ్చారు. వారందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్న అర్చకులు, అర్చక సంబంధించిన ఉద్యోగులు, దీనికి మద్దతు ప్రకటించడానికి వచ్చిన పుర ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు అందరికీ ముందుగా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను.
మిమ్మల్ని అందరినీ ఈ రకంగా కలవటం ఒక రకంగా నా మనసుకి బాధ కలిగించిన, ఇంత పెద్ద ఎత్తున అర్చక సోదరీమణుల్ని కలవటం ఒక పక్క ఆనందంగా ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రాజకీయ నాయకుడు గుడికి వెళ్ళినా రాజకీయ నాయకుడితో పాటు, ఆ పార్టీతో పాటు, ఆ కుటుంబంతో పాటు, ఆ రాష్ట్రము, ఆ దేశము సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గర మన కోరికలు విన్నవించే అర్చకులకి ఈ పరిస్థితి రావటం చాలా బాధాకరం. ఇందాక మిత్రులు మన జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రం కావాలని కాంట్రవర్సీ ఏ ఇష్యూలోకి పోని అర్చకుల లాంటితో సహా, అర్చక సంఘాల లాంటి అన్ని సంఘాలతో సహా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన దాంట్లో ఉన్నారు. ఏదైనా గొడవ జరిగితే ఊళ్ళో కానీ, ఆ ఇంటి పక్కమటి ఇల్లు కానీ వీలైనంత వరకు ఆ సమస్యని ఎట్లయితే సున్నితంగా పరిష్కరించాలి అనే అంత సద్గుణంతో, పాజిటివ్ థింకింగ్ తో అర్చకులంతా ప్రవర్తిస్తారే తప్ప దానికి ఎట్లా నెయ్యి పోసి అది ఆ గొడవని మరింత ఉధృతం చేయాలని ఏ ఒక్క అర్చకులు ప్రత్యేకంగా స్వభావం అటువంటిది. అర్చకుల్ని అరెస్ట్ చేస్తే ఆ దౌర్భాగ్యం, ఆ పరిస్థితి అది అంతా కూడా ఒడిగట్టుకునేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతుందని కూడా తెలుపుకుంటూ, మీకు అన్ని వేళల అండదండలు ఒక పార్లమెంటు సభ్యుడిగా మీకు ఈ జిల్లా వాస్తవుడిగా మీకు అండగా ఉంటారని, రాష్ట్రంలో రేపు జరగబోయే మీ కార్యక్రమానికి తప్పకుండా నేను అటెండ్ అవుతానన్నా. మేము బజార్ను కూడా అడుగుతూ ఉన్నాం, అయ్యా బాబు నీకు మేము సమ్మె చేసినందువల్ల ఎలాంటి నష్టం కలగట్లేదు. అదే ఏ ఆర్టీసీ వాళ్ళు వేరే వాళ్ళు చేస్తే నీకు సాయంత్రానికి కోట్లలో నష్టం వచ్చిందని చెప్తారు. ఈ రోజు సమ్మె చేయడం వల్ల మాకే నష్టం, మాకే ఆకలి మంటతో మేము బజార్లో రోడ్ల మీద పట్టుకొని తిరుగుతూ ఉన్నాం. గౌరవ ఎంపీ గారు గమనించాలి, కొంచెం ఆలస్యమైనప్పటికీ కనువిప్పు కలిగించుకొని ఎంతమంది రాజకీయ పార్టీ నాయకుల మద్దతు అర్చకుల వెనక ఉందో ఈ రోజు ర్యాలీ తీస్తాం. అర్చక ఘంటారావం ప్రతి దేవాలయం నుంచి కూడా ఆ దేవాలయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మకర్తల మండళ్ళు, చైర్మన్లు, భక్త బృందం సభ్యులు అంతా కూడా మద్దతుగా సుమారు ఒక 200 మంది పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, ఉదాహరణకు మన మాధవరావు గారు కోర్టులో ఎన్ని పనులు ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఇక్కడ దాకా మన వెన్నంటి వచ్చారు. వారందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని చెరువులు, కుంటలు నీటితో కలకలలాడుతున్నాయి. ఈ వర్షాలతో రైతుల్లో ఆనందం నెలకొంది. నిన్న రాత్రి అశ్వరావుపేటలో కురిసిన వర్షాలకు అనంతారం, పండువారిగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లి రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. భారీగా కురిసిన వర్షాలతో మండలంలోని చెరువులు, కుంటలు నీటితో కలకలలాడుతున్నాయి. ఈ వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సిపిఐ సీనియర్ నాయకుడు పసుమర్తి సూర్యం గారు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. మండలంలో పలు పదవులు అనుభవించిన ఆయన ప్రజల మన్ననలు పొందారు. ఈయన గ్రానైన్ బ్యాంకు చైర్మన్గా, కోఆపరేటివ్ అధ్యక్షుడిగా, తనిఖీల సిపిఐ గ్రామ కార్యదర్శిగా, కొణిజర్ల మండల డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేవారు. సూర్య మృతి వార్త తెలియగానే సిపిఐ సీనియర్ నేతలు పువ్వాడ నాగేశ్వరరావు, బాగవ హేమంతరావు, కూననేని సాంబశివరావులు అక్కడికి చేరుకొని వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి ఘనంగా నివాళులర్పించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆయన అభిమానులు రోగులకు పండ్లు బ్రెడ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవా సమితి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం కొనసాగింది. పవన్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు అభిమానులు తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్ రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పవన్ అభిమానులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ వారం మొత్తం సేవా కార్యక్రమం నిర్వహించాలని పవన్ కళ్యాణ్ సేవా సమితి జిల్లా మరియు నగర కమిటీ నిర్ణయించి 28 నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టి 28 తారీఖు నాడు ప్రభుత్వ పాఠశాలలో స్టీల్ ప్లేట్లో క్లాసులు పంచాము. అదేవిధంగా నిన్న మదర్ తెరీసా కేంద్రంలో పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేసి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రూట్స్ పంచి పేషెంట్స్కి రేపు వచ్చేసి అన్నదాన కార్యక్రమం 2వ తారీఖు వచ్చేసి షాదీఖానా మున్సిపాలిటీ ఎదుర్కొన్న షాదీఖానాలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. కావున అభిమానులు సేవ అందరూ కూడా 2వ తారీఖు నాడు రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ సేవా కార్యక్రమాలు విజయవంతం చేయాలని ప్రభుత్వం చేపట్టిన వాణిజ్య పన్నుల శాఖ రిజిస్ట్రేషన్ల మేళా సెప్టెంబర్ 3-4 తేదీల్లో ఖమ్మం జిల్లాలో కొనసాగనుంది. వ్యాపారులు తమ సంస్థలను రిజిస్టర్ చేసుకోవాలని, సకాలంలో పన్నులు చెల్లించాలని ఆ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యాపార సంస్థల రిజిస్ట్రేషన్ కు సంబంధించి వ్యాపార స్థలంతో పాటు ప్రదేశము, యాజమాన్యపు ఆధార పత్రము అందించాలన్నారు. షాపులకు సంబంధించి అద్దె, లీజు ప్రాతిపాదిక పత్రాలు అందించాలి. ప్రొప్రైటర్ ఇంటి అడ్రస్తో పాటు వాటి నిర్వహణ వారికి సంబంధించిన ధృవపత్రాలను అందించాలి. సెప్టెంబర్ 3-4 తేదీల్లో ఈ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని, దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా లేదా నేరుగా వ్యాపారస్తుల సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన లోకేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపిన పలువురు అధికారులు. విద్యార్థుల పెండింగ్ బకాయిలపై గర్జించిన విద్యార్థి లోకం, నగరాన్ని దిగ్బంధిస్తూ వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు. అర్చకుల సమస్యలను పరిష్కరించాలన్న ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వినూత్న ర్యాలీ చేపట్టిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.